ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత్ మహాపురాణము తృతీయ స్కంధము 11వ అధ్యాయము. మన్వంతరాది కాల విభాగముల వర్ణనము. మైత్రేయుడు పలికెను, విదురా, కాల పరిమాణమును గూర్చి తెలిపెదను వినుము. విశేషము అనగా పృథ్వీతత్వము యొక్క సర్వదృశ్య పదార్థములలో సూక్ష్మమైన అంతిమ అంశమును పరమాణువు అందురు. ఇంక దానిని విభాగము చేయుటకు వీలుపడదు. అట్టి అనేక పరమాణువుల సముదాయమే పరస్పరము కలియుట వలన మనుష్యులకు భ్రమవశమున ఒక నిర్దిష్టమైన అవయవి రూపమున ప్రతీతమగును. కాలము యొక్క అతి సూక్ష్మమైన అంశమును తెలిపినట్లే మహాకాలమును కూడా వర్ణింతును. ఈ దృశ్యమాన జగత్తు మిగుల గొప్ప పదార్థము, అన్నియును అందులోనే నిలిచియున్నవి. కానీ ఈ మహాకాలములో కాలభేదము ఏమీయూ ఉండదు, ఎట్టి వస్తువుల కలయికయూ ఉండదు. ఈ కాలస్వరూపము అన్నింటికంటేనూ పెద్దది. ఇది కైవల్య స్వరూపము. దీనినే పరము అనియు మహత్తు అనియు పేర్కొందురు. ప్రళయకాలమునందు కూడా ఇది జాగృతమయ్యుండును. ఇది అవిశేషము, పరమాత్మ యొక్క ముఖ్య శక్తి. ఇది నిరంతరము ఒక్క మాదిరిగానే ఉండును. ఇందు ఏ విధమైన పరివర్తనము ఉండదు. ఇది మహాకాలము అను పేరుతో ప్రసిద్ధిగాంచెను. మహాత్మా విదురా, ఈ విధముగా కాలము యొక్క చరమ అంశమగు సూక్ష్మరూపమును మరియు మహాకాలము అను పేరుతో స్థూల రూపము నిరూపింపబడినది. ఈ మహాకాలమే సృష్టి యొక్క మధ్యలో కూడా ప్రకృతి ద్వారా నిర్మింపబడిన సకల పదార్థములను క్షీణింపజేయుచుండును. ఈ విధముగా వ్యక్తమగుచున్న దృశ్యవర్గము అంతటినీ సర్వసమర్థమగు మహాకాలము భక్షించును. కాలము ప్రపంచము యొక్క అత్యంత సూక్ష్మావస్థయందును వ్యాప్తమయ్యుండునట్టి కాలము చరమము అనగా చిట్ట చివరిది, అతి సూక్ష్మమైనది. మహాకాలము సృష్టి మొదలుకుని ప్రళయ పర్యంతము అన్ని అవస్థలలోనూ వ్యాపించియుండును. దీనినే పరమ మహాన్నని అందురు. 2 పరమాణువులు ఒక అణువు అగును. 3 అణువులు కలిసినచో అది ఒక త్రసరేణువు అగును. గవాక్షము అనగా కిటికీ ద్వారా వచ్చు సూర్యకిరణ ప్రకాశములో ఎగురుచున్నట్లు కనపడునదియే త్రసరేణువు. ఇట్టి 3 త్రసరేణువులను సూర్యుడు దాటు కాలము త్రుటి అని అందురు. దీనికి అనగా త్రుటికి 100 రెట్ల కాలమును వేదము అని అందురు. 3 వేదముల కాలము ఒక లవము, 3 లవముల కాలము ఒక నిమేషము, 3 నిమేషములు ఒక క్షణము, 5 క్షణముల కాలము ఒక కాష్ట, 15 కాష్టల కాలము ఒక లఘువు, 15 లఘువుల కాలము ఒక నాడిక. దండము అనగా 2 నాడికల కాలము ఒక ముహూర్తము. దినము యొక్క హెచ్చుతగ్గులను అనుసరించి అనగా ఉభయ సంధ్యల యొక్క 2 ముహూర్తములను మినహాయించి 6, 7 నాడికల కాలమును ప్రహరము అని అందురు. ఈ ప్రహరమునే యామము అనియు అందురు. ఇది మానవుల యొక్క పగలు లేక రాత్రి యొక్క కాలములో 4వ భాగము. 6 పలముల రాగితో ఒక ప్రస్థము నీరు పట్టెడి పాత్రను సిద్ధపరచవలెను. 4 మాసముల బంగారముతో 4 అంగుళముల శలాకమును నిర్మించి దానితో ఆ పాత్ర యొక్క అడుగు భాగము రంధ్రము గావింపవలెను. పిమ్మట ఆ పాత్రను నీటిలో ఉంచవలెను. రంధ్రము ద్వారా ఆ పాత్ర పూర్తిగా నీటితో నిండి ఆ నీటిలో మునిగిపోవుటకు పట్టు సమయమును నాడిక ఎందురు. మానవుల యొక్క 4 యామముల అనగా జాముల కాలము పగలు, అట్లే 4 జాముల కాలము ఒక రాత్రి. 15 దినములు అనగా 15 పగటిపూటలు, 15 రాత్రులు ఒక పక్షము. పక్షములు 2 విధములు, శుక్లపక్షము, కృష్ణపక్షము. విదురా, 2 పక్షముల కాలమును కలిపినచో ఒక మాసము అగును. అది పితృదేవతలకు ఒక రెయ్యి పగలు దిన ప్రమాణము. 2 మాసముల కాలము ఒక ఋతువు. 6 మాసముల కాలము ఒక అయనము. దక్షిణాయనము, ఉత్తరాయణము అని అయనములు 2 విధములు. ఈ 2 ఆయనముల కాలము దేవతలకు ఒక రాత్రి పగలు గల దినము, మానవులకు ఒక సంవత్సరము అనగా 12 మాసములు ఒక సంవత్సరము. సాధారణముగా మనుష్యుల పూర్ణాయువు 100 సంవత్సరములుగా పెద్దలు పేర్కొనిరి.
చంద్రుడు మొదలగు గ్రహములు, అశ్విని మొదలగు నక్షత్రములు, ఇంకను తారకలన్నింటికీ అధిష్టాత కాలస్వరూపుడైన సూర్య భగవానుడు. ఈ ప్రభువు పరమాణువు మొదలుకొని సంవత్సర పర్యంతము వరకు గల కాలమునందు 12 అనగా 12 రూపములుగా అనగా 12 రాసులలో భూమండలమునందు నిరంతరము సంచరించుచుండును. విదురా, సూర్యుడు, బృహస్పతి, సవన, చంద్రుడు ఇంకను నక్షత్రములకు సంబంధించిన మాస భేదములతో ఈ వర్షమే సంవత్సరము, పరివత్సరము, ఇడావత్సరము, అనువత్సరము, వత్సరము అని పిలువబడును. విదురా, ఈ సూర్యభగవానుడే తన కాలశక్తితో బీజములు మొదలగు పదార్థములను అంకురింపజేయును. అట్లే సకల ప్రాణులను కార్యోన్ముఖులను గావించును. ఈ సూర్యభగవానునకు ఉపాహారములను సమర్పించి పూజింపవలెను. సూర్యభగవానుడే తన శక్తితో పెక్కు విధములగు పదార్థములకు పుష్టి నొసంగును. పంచభూతములయందు సూర్యుడే తేజస్వరూపుడు. మానవులకు మోహమును భ్రమలను తొలగించును. కనుక సూర్యుడే కాలము అను పేరుతో గుణరూప అనగా వివిధ గుణములు గల పదార్థములను ఉత్పన్నము చేయును. మానవుల ఆయువును హరించుచూ ఆకాశమున సంచరించుచుండును. సకామ పురుషులు ఆచరించెడు యజ్ఞాది కర్మల వలన ప్రాప్తించు స్వర్గాది శుభఫలములను వారికి పంచి ఇచ్చును. 5 విధముల సంవత్సరముల రూపములో ఆయనయే ఉన్నాడు. ఈ సూర్యభగవానునకు ఉపాహారములను సమర్పించి పూజింపవలెను. విదురుడు పలికెను, మైత్రేయ మహాముని, నీవు దేవతల, పితరుల, మనుష్యుల పూర్ణాయువు కాలమును గూర్చి తెలిపితివి. జ్ఞానులైన సనకాది మునులు ముల్లోకములకు వెలుపల కల్పము కంటే అధిక కాలము జీవింతురు గదా, వారి ఆయువులను గూర్చి తెలుపుము. భగవంతుడైన కాలపురుషుని యొక్క గతిని నీవు బాగుగా ఎరుగుదువు. ఏలయన జ్ఞానులు తమ యోగ సిద్ధి వలన లభించు దివ్య దృష్టితో సమస్త విశ్వమును చూచుచుందురు. మైత్రేయుడు నుడివెను, ఇదురా, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని యుగములు 4. ఈ 4 యుగముల కాల ప్రమాణము తమ సంధ్యలు సంధ్యాంశములతో కలుపుకొని దేవతల యొక్క 12,000 సంవత్సరములుగా నిరూపింపబడినది. కృత అనగా సత్యయుగము మొదలుకుని 4 యుగముల కాలము క్రమముగా 4,000, 3,000, 2,000, 1,000 దివ్య వర్షముల కాలము ఉండును. ఇంతేకాక ప్రతి యుగమునందును గల సహస్ర సంఖ్యలకు 2 రెట్ల 100ల సంఖ్యలతో సంధ్య సంధ్యాంశములు ఉండును. అనగా 800, 600, 400, 200 దివ్య వర్షములు సంధ్య సంధ్యాంశముల దివ్య వర్షముల కాలము. యుగమునకు ముందు గల కాలమును సంధ్య అనియు, యుగమునకు చివరి కాలమును సంధ్యాంశము అనియు వ్యవహరింతురు. వీటి అనగా సంధ్య మరియు సంధ్యాంశముల గణన 100ల సంఖ్యలలో ఉండును. ఈ రెండింటికిని మధ్యగల కాలము ఆ యుగముగా కాలవేత్తలు పేర్కొందురు. ప్రతి యుగమునందును ప్రత్యేకమైన విశేష ధర్మములు, వాటి విధానములు ఏర్పరచబడినవి. కృతయుగమున మానవులలో ధర్మము 4 పాదములతో వర్ధిల్లుచుండును. త్రేతాయుగమున ధర్మము 3 పాదములతోనూ, ద్వాపరయుగమున ధర్మము 2 పాదములతోనూ, కలియుగమున ధర్మము 1 పాదముతోనూ నడచుచుండును. నాయనా విదురా, ముల్లోకములకును వెలుపల మహర్లోకము మొదలుకుని బ్రహ్మలోక పర్యంతము ఇచ్చటి అనగా ఈ ముల్లోకముల 1000 చతుర్యుగములు అచటి పగలుతో సమానము. అంతేకాలము అచటి రాత్రికాలముతో సమానము. ఈ రాత్రికాలమునందు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు శయనించియుండును. ఈ రాత్రి ముగియగనే ఈ లోకమున కల్పారంభమగును. బ్రహ్మకు 1 రోజు అనగా 1 పగలు రాత్రి గడుచు వరకు కల్పము కొనసాగుచుండును. ప్రతి కల్పమునందును 14 మంది మనువులు ఉందురు. ప్రతి మనువు 71 చతుర్యుగముల కంటే కొంచెము అధిక కాలము వరకు అధికారము కలిగియుండును. ప్రతి మన్వంతరమునందును వేర్వేరు మనువంశములకు చెందిన రాజులు, సప్త ఋషులు, సురలు అనగా వసురుద్రాదులు, ఇంద్రాది దేవతలు, వారి అనుయాయులైన గంధర్వాదులు తమ అధికారములను నడుపుచుందురు. ఇది బ్రహ్మదేవుని యొక్క ప్రతిదిన సృష్టి. అందు ముల్లోకముల సృష్టి జరుగుచుండును. జీవులు తమ తమ కర్మలకు అనుగుణముగా దీనిలో
పశువుల, పక్షుల, మనుష్యుల, పితరుల, దేవతల ఉత్పత్తి జరుగుచుండును. ఈ మన్వంతరములయందు శ్రీ మహావిష్ణువు సత్వగుణమును ఆశ్రయించి తన మన్వాదిమూర్తుల ద్వారా పౌరుషమును ప్రకటించుచూ విశ్వమును పాలించుచుండును. కాలక్రమమున బ్రహ్మదేవుని యొక్క ఒక దినము గడచినంతనే ఆ శ్రీహరి తమోగుణమును స్వీకరించి తన సృష్టి రచన రూప పౌరుషమును ఆపి నిశ్చేష్టభావముతో నిలిచియుండును. ఆ సమయమున విశ్వము అంతయును ఆ ప్రభువులో లీనమగును. సూర్యచంద్రాదిరహితముగా ప్రళయరాత్రి వచ్చును. అప్పుడు భూలోకము, భువర్లోకము, సువర్లోకము అను ముల్లోకములును తిరోహితములగును. ఆ సమయమున ఆదిశేషుని ముఖము నుండి వెలువడిన అగ్నిరూప భగవచ్చక్తిచే ముల్లోకములును తాపమునకు గురియగుచుండును. ఆ తాపమున బాధితులైన భృగువు మొదలగు మునీశ్వరులు మహర్లోకమును వీడి జనోలోకమునకు వెళ్ళుదురు. ఇంతలో ప్రళయ ప్రచండ వాయువుల కారణముగా సప్త సముద్రములు ఉప్పొంగి ఉద్ధృత తరంగములతో ముల్లోకములను ముంచివేయును. ఆ సమయమున ఆ జలములయందు శ్రీహరి శేషతల్ప సాయి అయి నిమీలిత నేత్రుడై యోగనిద్రలో ఉండును. అప్పుడు జనలోక నివాసులు ఆ ప్రభువును స్తుతించుచుందురు. ఈ విధముగా కాలగమనములో రాత్రింబవళ్ళు దొర్లిపోవుచుండగా వేల చతుర్యుగములు గడచిపోవుచున్నట్లు అనిపించును. బ్రహ్మలోకమునందలి కాల ప్రమాణమును అనుసరించి ఆయన అనగా బ్రహ్మ యొక్క 100 సంవత్సరముల పరమాయువు కూడా ముగియుచున్నట్లు అనిపించును. బ్రహ్మదేవుని 100 సంవత్సరముల పూర్ణాయువులో సగభాగమును పరార్థము అని అందురు. ఇప్పటి వరకు అనగా ఆయన వయస్సులో 50 సంవత్సరములు గడిచినవి. పూర్వపరార్థము ముగిసినది. ప్రస్తుతము ద్వితీయ పరార్థము నడుచుచున్నది. పూర్వపరార్థ ప్రారంభమున మొదలైన కల్పమును బ్రహ్మకల్పము అని అందురు. అప్పుడే బ్రహ్మదేవుడు ఉత్పన్నమాయెను. పండితులు అతనిని శుద్ధ బ్రహ్మ అని అందురు. అదే పరార్థము యొక్క మొదటి ప్రారంభ భాగములో ఏర్పడిన కల్పమును పాద్మకల్పము అని అందురు. ఇందు శ్రీహరి యొక్క నాభి సరోవరము నుండి పద్మము ఉత్పన్నమాయెను. అది సర్వలోకమయము. విదురా, ప్రస్తుతము నడుచుచున్న కల్పము ద్వితీయ పరార్థమునందు ఆరంభమైనది. ఈ కల్పమున శ్రీ మహావిష్ణువు వరాహ రూపమున అవతరించెను, అనగా యజ్ఞవరాహముగా అవతరించెను. అందువలన ఈ కల్పము వారాహ కల్పముగా విఖ్యాతిగాంచినది. ఈ 2 పరార్థముల కాలము జగదాత్ముడైన శ్రీహరికి 1 నిమేషముతో సమానము. ఆ స్వామి అవ్యక్త స్వరూపుడు, అనంతుడు, అనాది అనగా ఆద్యంతరహితుడు. పరమాణువు మొదలుకుని ద్విపరార్థము యొక్క చివరి వరకు వ్యాపించిన ఈ కాలము సర్వసమర్థమైనదే అయినప్పటికీ సర్వాత్ముడైన శ్రీహరిపై దాని శాసనము ఏమాత్రమూ చెల్లదు. ఆ కాలము కేవలము దేహాదులపై అభిమానము గల జీవులను శాసించుటయందే సమర్థమైనది. విదురా, ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు అనగా శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అను 8 ప్రకృతులతో సహా దశేంద్రియములు, మనస్సు, పంచభూతములు అను 16 వికారములతో కలిసి ఈ బ్రహ్మాండ కోశము ఏర్పడినది. దీని లోపల గల వైశాల్యము 50 కోట్ల యోజనములు. దీని వెలుపల 4 వైపులా 7 ఆవరణములు గలవు. ఆ ఆవరణ ప్రమాణములు అనగా చుట్టుకొలతలు ఒకదానికంటే మరి ఒకటి 10 రెట్లు అధికముగా ఉండును. వీటి అన్నింటితో కూడిన బ్రహ్మాండము విశ్వమునందు ఒక పరమాణువు వలె కనపడును. ఇట్టి బ్రహ్మాండములు కోట్ల కొలది గలవు. వీటన్నింటికీ అధికారి, కారణకారణుడు అయిన పురాణ పురుషుడు అక్షర బ్రహ్మ అనబడును. ఇది ఏ పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువు యొక్క శ్రేష్టమైన ధామము అనగా స్వరూపము. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కందమునందు 11వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.